ఓకే. ఇప్పుడు మీరు అనుకున్నట్లుగా ఏదైతే ఎఫెక్టెడ్ ఎక్కువ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ ఉందా ఈరోజు? ఆ ప్రాంతాలు లేదండి. ఆయనకి కావాల్సిన ప్రాంతాలు 2, 3 సెలెక్ట్ చేసుకున్నాడు అక్కడే. ఆయన అదే. ఎక్కడైతే తిరగబడతారో జనం అక్కడికి వెళ్ళట్లేదు. ఆ! ఎక్కడైతే సానుకూలంగా పార్టీకి ఉంటుందో అక్కడికి వెళ్తున్నాడు అంతే. ఓకే. అసలు వెళ్ళవలసింది ఇతను కాపు నేస్తం మీటింగ్ ఎక్కడైతే పెట్టాడో అది శుద్ధగడ్డ, కొండకాలువ, ఏలేరు పేస్ట్ ఇప్పుడు వర్మ గారు ఆధునీకరణకి మన మన మెయిన్ లైవ్‌లో ఎఫెక్టెడ్ మన ఏరియా. లైవ్‌లో ఇప్పుడు అది లైవ్ వస్తున్నది. ఇది డైరెక్ట్ లైవే జగన్మోహన్ రెడ్డి గారు. అది ఏ ప్రాంతం అండి? అది నాగులాపల్లి, ఆ! రవణకపేట తిరుగుతున్నారు. ఓకే. అక్కడేం ఎఫెక్ట్ లేదా? పొలాలు ములిగినాయి. ఆ! నేను ఇప్పుడు చెప్పాను కదా, గడ్డి పడ్డం వలన పొలాలు ములిగినాయి. ఓకే. అదంతా మీ ప్రభుత్వం వల్ల, మీ వల్లే ఇవన్నీ వచ్చినియి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి వరదలు రాలేదు, ఇలాంటి కష్టాలు రైతులు పడలేదు అని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడే పరిస్థితి. ఏమండి, ఇందులో ముసుగులో గుద్దులాట లేదు. దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి ఉంటే హ్మ్. ఏలేరు ఫేజ్ 2 రివర్స్ టెండరింగ్ పేరుతో క్యాన్సిల్ చేసావా లేదా జగన్మోహన్ రెడ్డి? హ్మ్. అందులో ఏదైనా అవినీతి జరిగితే నీ ప్రభుత్వం ఉంది కదా, వెంటనే పట్టేసుకుని నువ్వు కొత్త టెండర్ పిల్లాలా అక్కర్లేదా జగన్మోహన్ రెడ్డి? నువ్వు 4 ఏళ్ళుగా 3.5 ఏళ్ళకి వచ్చి ఇలా సాగదీసి చెప్పావు, రేపు ఇచ్చేస్తున్నా అని చెప్పావు, చెప్పిన మాట నిలబెట్టుకోవాలా లేదా జగన్మోహన్ రెడ్డి? హ్మ్. ఈవేళ వరద ప్రాంతానికి రావాల్సిన అర్హత లేదు నీకు. సంస్కారమైన కూటమి పార్టీ ఉంది కాబట్టి నిన్ను తిరగనిస్తున్నాం. లేతే తిరగనివ్వరా? ఒక క్రమశిక్షణ గల నాయకుడి కింద పనిచేస్తున్నాం చంద్రబాబు కింద కాబట్టి నిన్ను తిరగనిస్తున్నాం. అంటే హెచ్చరిస్తున్నారా నువ్వు జగన్‌ని? ప్రతిపక్షాన్ని ఎప్పుడైనా ఈ విధంగా గౌరవించావు అసలు? కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నారా మీరు? హెచ్చరించడమే. హ్మ్. ఆయన చేసిన పనులు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు తిరగనిచ్చాడండి? లోకేష్ని తిరగనిచ్చాడా? హ్మ్. ఎన్ని వరదలు వచ్చినాయి? వరదలు వచ్చినప్పుడు లోకేష్ పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి మేము టైంలో మొత్తం గ్రామాలన్నీ ఉపాధి హామీలో సీసీ రోడ్లన్నీ కూడా మేము చేసాం. హ్మ్. 60% సీసీ రోడ్లు చేసాం. అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఎక్కడికక్కడ. ఓకే. ఈవేళ ఇతను పరిపాలన మీద దృష్టి పెట్టకుండా రైతులకు సపోర్ట్ గా దృష్టి పెట్టకుండా అటు పోలవరాన్ని నాశనం చేసి, ఇటు ఏలేరుని నాశనం చేసి, అటు వచ్చి పట్టిసీమను నాశనం చేసి, మొత్తం ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేసి రైతులను రోడ్డు ఎక్కించాడు. ఓకే. వర్మ గారు, ఒక్క విషయం అక్కడ మనకి చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఎటువంటి ఆదరణ లేదు, ఎవరో పట్టించుకోరు అన్నారు. అక్కడ చూస్తే పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చింది. మరి వాళ్ళందరూ ఎవరో ఎక్కడి వచ్చే నుంచి జిల్లా రప్పించి అంతా ఇక్కడే ఉన్నారు కదండి. ఆ? జిల్లా అంతా ఇక్కడే ఉన్నారు కదా. ఏంటి జిల్లా అంతా ఉండడం? మొత్తం కాకినాడ జిల్లా అంతా ఆయన కూడానే ఉన్నారు. ఓకే. అంటే దీనికి కూడా ప్రజలను తరలించారా ఏంటి జనాల్ని? కాకినాడ జిల్లా అంతా కూడా ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చారు. ఆ!